ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు మీరు నిరుద్యోగులకు మాట ఇచ్చినట్టుగా 2 లక్షల ఉద్యోగుల భర్తీ కానీ, వారికి ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి కానీ, అంతేకాకుండా ఆడబిడ్డల వివాహానికి మీరు ఇస్తామని చెప్పినటువంటి తులం బంగారం కానీ, విద్యార్థులకు మీరు ఇస్తామన్నటువంటి స్కూటీ కానీ, అన్నదాతలకు మీరు చేస్తామన్న పూర్తి రుణమాఫీ కానీ, వారికి ఇస్తామన్నటువంటి రైతు భరోసా కానీ, రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి ఆత్మీయ భరోసా కానీ, మరి పంటలు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ అంశంలో అన్ని రకాల వరిలకు ఇస్తామన్నటువంటి బోనస్ కానివ్వండి, అంబేద్కర్ అభయహస్తం కానివ్వండి, ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నటువంటి 12,000 రూపాయలు కానివ్వండి, చేయూత స్కీమ్ కింద పెన్షన్లకు పెంపు కానివ్వండి, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏల చెల్లింపు కానివ్వండి, మరి ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వంలో విలీనం చేసుకున్నటువంటి అంశం కానివ్వండి, మీరు ఎన్ని హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు రేపు క్యాబినెట్లో చర్చకు పెట్టి క్యాబినెట్లో చర్చించాలని ఎజెండాగా పెట్టుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాను. ఏడాదిన్నర కాలంలో రైతులను నిలువునా దగా చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. 6 గ్యారంటీల్లో రెండవదిగా రైతు భరోసా పథకం. మరి రైతు భరోసా పథకం కింద రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి 15,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కారు దాన్ని 12,000కి కుదించి, అది కూడా ఒక రబీ సీజన్ కొట్టారు. ఖరీఫ్ సీజన్లో కేవలం 4 ఎకరాలకి పంటకు